హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే సింహాచలంలోని చందనోత్సవం రోజైతే చాలా విషాదం అయితే జరిగింది కదండి. చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు. నేను ఆ రోజు తెలిసిన రోజే నేను ఈ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అయితే నాకు చేయడం కుదరలేదు. అసలు దగ్గర ఎంతమంది అంటే 9 మంది అయితే చనిపోయారండి. చాలా మంది అయితే గాయాలు అయితే అయ్యాయి. అసలు ఇందులో తప్పు ఎవరిది, అసలు ఎక్కడ ఏం జరిగిందండి పూర్తిగా అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే సింహాచలం దగ్గరలోని వైజాగ్లోనైతే ఉంటాను. నేను ఒక 10 days బిఫోర్ అయితే సింహాచలం వెళ్ళానండి. ఇలాగ చందనోత్సవం అప్పుడు ఖాళీగా ఉండవు అని చెప్పేసి నేను ముందుగానే వెళ్ళాను. వెళ్ళినప్పుడైతే అక్కడ ఆల్రెడీ బాగా రీమోడలింగ్ కన్స్ట్రక్షన్ అవని దగ్గర సంవత్సరం పైనుంచి అయితే జరుగుతున్నాయి అసలు సింహాచలంలోని. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఏదైనా చందనోత్సవం కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు గుడి దగ్గర కొంచెం అరేంజ్మెంట్స్ ఎక్కువ జరుగుతాయి. అంటే ఎండది ఉండడం వల్ల కొంచెం షెల్టర్ అది కడుతూ ఉంటారు. అయితే ఆ షెల్టర్లు కట్టడం అవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ చూసాము. అయితే ఇదంతా జరుగుతుంది చక్కగా చందనోత్సవం రోజు చాలా మంది జనాలు అయితే వస్తారని చెప్పేసి అనుకున్నాము ఆ రోజే. అయితే ఈ పడిపోయిన గోడ దేనికి కట్టారంటే మనకి ఏదైనా వర్షం వస్తే ఆ వర్షం ఆపడానికి అడ్డుకోవడానికి ఈ గోడ అయితే అడ్డుగా ఉండడం కోసం అయితే బేస్మెంట్గా అయితే కట్టారు. అది కూడా 30వ తారీఖుని ఏప్రిల్ 30ని చందనోత్సవం అన్నప్పుడు 28వ తారీఖు ఏప్రిల్ని హ్యాండ్ ఓవర్ చేశారటండి గోడను కట్టి. ఒక విషయం అండి, ఇలాంటి గుళ్ళోని ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ ఏదైనా జనాలు ఎక్కువ వచ్చేది అన్నప్పుడు అసలు బిఫోర్గానే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. లేదంటే ఎక్కడ కన్స్ట్రక్షన్ అక్కడే ఆపేయాలి. ఎందుకంటే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసామంటే అది సాలిడ్గా ఉండదు, మెత్తగానే ఉంటుంది సిమెంట్ అవని. అక్కడ సిమెంట్ క్వాలిటీ లేదంటున్నారు. అలాగే కిందన పునాదులు కూడా లేవంటున్నారు. అక్కడ పునాదులు లేకుండా అప్పటికప్పుడే త్వరగా పని అయిపోవాలని చెప్పేసి సిమెంట్ గోడలు అయితే కట్టేశారంటండి. అలా కట్టడం ఒక ఎత్తు అయితే నెక్స్ట్ ఏం జరిగిందంటే దాని పక్క నుంచి 300 రూపీస్ టికెట్ దర్శనంకి లైన్ అయితే ఉంది. ఆ లైన్ వెళ్ళే వాళ్ళకి షెల్టర్ కోసం అయితే టెంటలు అయితే కట్టారు. ఆ టెంటలు నిలబడడానికి కొంచెం మేకులు అవని అలాగే కొంచెం కర్రలు అవని కడతారు కదా, అది ఆ గోడని ఆనుకొని అది బ్యాలెన్స్ చేసుకొని కట్టారటండి. అసలు అలా కట్టిన వాళ్ళకి కూడా బుద్ధి ఉండాలి. అసలు మనం ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అది చాలా వాటరింగ్ చేస్తేనే కానీ స్ట్రాంగ్ అవ్వదు. అలాంటిది 1 day బిఫోర్లోని కట్టేసి అది అంత మెత్తగా ఉన్నప్పుడు అసలు అలా కట్టడం కూడా కరెక్ట్ కాదు. ఆ టెంట్లు అవని దానివల్ల జరిగిన ప్రాబ్లము అది గట్టిగా కొట్టి ఆ మేకులతోనే అది బలహీనత అయిపోయింది. దానివల్ల ఇంకొకటి జరిగింది. అదేంటంటే చందనోత్సవం అనగా అర్ధరాత్రి పెద్ద వర్షం అయితే పడింది సింహాచలంలోని. వర్షం పడినప్పుడు ఇంకా సిమెంట్ కూడా ఎలా నిలబడుతుందో చెప్పండి. ఇంకా కొట్టిన మేకులకి బలహీనత పడి ఈ వర్షానికి ఇంకా మెత్తపడి అది మనుషులు వచ్చే టైంకి మొత్తం మేదనైతే పడిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబాలు బాధను చూస్తే అస్సలు చూడలేకపోతున్నాము. ఎంత బాధపడుతున్నారంటే ఒక ఇంట్లో అయితే నలుగురండి. కొత్తగా పెళ్ళయి 3 years అవుతుంది. ఆ కొత్తగా పెళ్ళైన జంట అలాగే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 9 అయితే చనిపోయారు. వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం. ఇంకా ఈ మధ్యకాలంలోని ఎక్కడికైనా నార్మల్ రోజుల్లో కూడా గుళ్ళకి వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్తే ఒకరి మీద ఒకరు తోసుకుంటారండి. అసలు ఎక్కడ కంట్రోల్ కూడా ఉండదు, జనాలకి ఎక్కడ అదుపు ఉండదు. ఏదో గాబరా దేవుణ్ణి ముందుగా దర్శనం చేసుకోవాలనే గందరగోళంలోని ఏం చేస్తున్నారని వాళ్ళకే తెలియలేకపోతుంది. ఇలాంటి తోపులాట్ల వల్ల కొన్ని ప్రమాదాలు అయితే ఆల్రెడీ చాలా జరిగాయి గుళ్ళోని. ఇలాంటివి ఏవైనా పండగలు వచ్చినా ఏవైనా జనాలు ఎక్కువైనా ఇలా తోపులాట్ల వల్ల చాలా మంది చనిపోయారని చెప్పేసి ఎప్పుడు పేపర్లో వింటాము. కానీ ఇది దానికి భిన్నంగా ఇది అధికారుల నిర్లక్ష్యం అని కొంతమంది అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కాదు, వర్షానికి తడ్డం వల్ల పడిపోయింది అని. కానీ ఇది బేస్మెంట్ లేకుండా కట్టడము అలాగే బిఫోర్గా కట్టడము, దానికి అలాగా టెంటలు వేసి దాన్ని సపోర్ట్ లేకుండా దాని సపోర్ట్ వాడుకొని దాన్ని ఇంకా మెత్తబడి చేసేసారు. దానివల్ల ఇదంతా జరిగింది. దానివల్ల ఇంతమంది ప్రాణాలు అయితే పోయాయండి. అసలు వాళ్ళ ప్రాణాలు అయితే తిరిగి తేలేరు కదా. కొన్నిసార్లు అయితే ప్రకృతి వైపరీత్యం వల్ల ఏం జరిగిపోయినా ఎవరు ఏం అనడానికి లేదు. ఇప్పుడు దీనికి బాగా ఎంక్వైరీ చేసి అసలు ఎక్కడ తప్పు జరిగిందని చెప్పేసి మొత్తం వెలికి తీస్తారు. ఇక్కడ వచ్చేసి అధికారులు కూడా లీవులు పెట్టేసి అధికారులు కూడా లేకుండా అయిపోయారు. ఒకరి తర్వాత ఒకరు అధికారులు పెట్టినా కూడా వాళ్ళెవరూ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇంత నిర్లక్ష్యం అయితే జరిగింది. అయినా ఇలాంటి ప్రోగ్రాంలు ఉన్నప్పుడు అప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం కానీ అప్పటికప్పుడు ఇలాంటివి ఏమైనా కట్టడం కానీ చేస్తే ఇలాంటి ప్రమాదాలు తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే అవి సిమెంట్ అనేది మామూలుగా మనం ఏ ఇల్లు కట్టినా అసలు గట్టిపడదు. అలాంటిది ఇంతమంది జనాలు వెళ్ళినప్పుడు ఏమైనా బ్యాలెన్స్గా అందరూ అంది మీద పడితే తప్పకుండా ప్రమాదాలు జరుగుతాయి. అలాంటప్పుడు ఇలాంటివి చెయ్యకపోవడం మంచిది. బిఫోర్గా అలర్ట్గా ఉండాలి అసలు గుడిల దగ్గర.
అలాగే భక్తులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా పండగ వస్తుంది కదా, ఏదైనా అవుతుంది కదా అని కుంభమేళాలో కూడా మన జరిగింది ఇదేనండి. అలాగా ఏదైనా జరుగుతుంది కదా అని చెప్పేసి వెంటనే పారిపోవడానికి అయితే చూస్తారు గుళ్ళకి. అదొక్కటి తగ్గించుకోండి. అదొక్కటి తగ్గించుకుంటే అందరూ సేఫ్గానే ఉంటారు. మనం వెళ్ళాలనే కంగారు, మన ఆతృత మన ప్రాణాల మీదకి అయితే వస్తుంది. వెనకాతలు మన కుటుంబాలు ఎంతో బాధపడతాయి. అదొకటి గుర్తుపెట్టుకొని ఇలాగా ఏదైనా పండగలు వచ్చినా గుళ్ళకి వెళ్ళిపోవాలి అనే ఆతృత కొంచెం తగ్గించుకుంటే, ఫ్లోటింగ్ తగ్గితే ఆటోమేటిక్గా దర్శనాలు కూడా బాగా అవుతాయి. అలాగే దర్శనాలకి వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం నెమ్మదిగా లైన్లో వెళ్ళడానికి ట్రై చేయండి. మేము కూడా ఎన్నిసార్లు గుళ్ళకి వెళ్ళినా మాకు ఇదే రొటీన్ పరిస్థితి, ఒకరి మీద ఒకరు తోసుకొని వెళ్ళడం తప్ప అలవాటు అయితే పోవటం లేదు. సగం ఇలా జరుగుతున్నాయనే చాలా మంది ఇంకా గుళ్ళకి ఇలాంటి టైంలో వెళ్ళడానికి సగం భయపడడానికి కారణం అదే. మేము కూడా ఇలాంటివి చూసి అయ్యో ఒకళ్ళు ఇబ్బంది పెట్టుకొని అందరూ ఇలాగే వెళ్ళిపోతామని అనుకుంటే ఇలాగే జరుగుతాయని చెప్పేసి భయపడి వెనక్కి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆలోచించండి, వెళ్ళిపోయామా గాబరా పడిపోయామా అని అనుకోకుండా నిదానంగా వెళ్ళడానికి ట్రై చేయండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళామంటే మన కోసం మన ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా.